మీరు ఏం చేస్తారు? 1 1 1 1 minus 1 0 0 1 1. This is your matrix A. Three by 4 ఇచ్చాను కదా, 3/4. ఇప్పుడు నీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. ఏని యాజ్ ఇట్ ఈస్ రాసేయి, మళ్ళీ మ్యాట్రిక్స్ మార్చలేకుండా. I4 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. I4. ఇప్పుడు చూడు, this is a 3/3 matrix, and here clearly this is a 3/4 matrix, and this is a 4/4 matrix. నేను ఇప్పుడు apply R1 interchange to R2 అన్నాను అనుకోండి. R1 interchange to R2 అని అన్నాను. ఏం కండిషన్ ఇచ్చాను? ఇదిగో ఈ కండిషన్ ఫాలో అవ్వు అని చెప్పాను. అప్లై రో ఆపరేషన్ టు ఏ ఇన్ LHS. ఇది LHS ఏరియా, ఇది RHS ఏరియా. LHS లో ఉన్న ఏ మీద R1ని R2ని ఇంటర్చేంజ్ చెయ్యి, అండ్ అప్లై ద సేమ్ ఆపరేషన్ టు ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఇన్ RHS. ఇప్పుడు దీనికి ప్రీ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఈ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది పోస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. అవునమ్మా, దిస్ ఈజ్ యువర్ ప్రీ ఫ్యాక్టర్. అంటే నువ్వు ఆపరేషన్ ఈ రెండిట్ల మీద చేస్తున్నావు. ఏ మీద? ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఇక్కడ ఉన్న ఏకి ప్రీ ఫ్యాక్టర్, దీని మీద చేస్తున్నావు. ఓకే, నౌ what about this one? పోస్ట్ ఫ్యాక్టర్ పరిస్థితి ఏంటి? యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆపరేషన్, సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ తీసుకువచ్చేయాలి. ఓకే, సో అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్చేంజ్ చేసావనుకో, నీ అవుట్పుట్ ఏమవుతుంది? 1 - 1 0 1 1 1 1 2 0 1 1 4 ఈక్వల్ టు దీన్ని మారుస్తున్నావు 0 1 0 1 0 0 0 0 1 ఏ ఇంటూ దీన్ని యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. because I didn't mention any operation. Okay, like this. ఈ స్టెప్స్ ని మనం నెక్స్ట్ చేసే మోడల్లోనే ఫాలో అవుతాం. గో త్రూ దట్. నోట్ చేసుకోండి ఒకసారి. నోట్ డౌన్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ A of type PAQ. Step 1. Write A is equals to IM AIN. Step 2. Reduce the matrix A on LHS to normal form. To normal form by applying elementary operations or transformations. Or operations. Okay, ఏం స్టెప్స్ ఫాలో అవుతాం? ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, అప్లై ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. నోట్ చేసుకుంటున్నారమ్మా? on LHS of A, the same operations will also apply to
అప్లైడ్ టు దేనికి ప్రీఫ్యాక్టర్ ఆఫ్ ఏ. అది ఎందులో ఉంది ఆన్ ఆర్హెచ్ఎస్. సెకండ్ పాయింట్ apply elementary column operations ఏదైతే ఇంపార్టెంటో దాన్ని నేను బాక్స్లో పెడుతున్నాను. చూడండి, చేంజ్ అబ్జర్వ్ చేయండి. ఆఫ్ ఏ the same operations will also applied to post factor of A on RHS until it can be reduced to IROO0 equal to PAQ form, where P and Q are very, very important non-singular matrix. Non-singular matrix. Then ఇక పైన రాస్తున్నానండి. Then R represents the rank of matrix A. ఇక్కడ ప్లేస్ సరిపోలేదు అందుకని పైన రాశాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని IM AMN IM. సపోజ్ ఇంకొక ఆప్షన్, మేడం సేమ్ సైజ్ తీసుకున్నాను, అప్పుడు నువ్వేం చేయాలి? IM IM అంటే M/M అని అర్థం. M అంటే అని అర్థం. ఓకేనా? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయితే ఈ ఫార్మాట్ తీసుకుంటావు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఫార్మాట్ తీసుకుంటావు. నౌ ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏని నార్మల్ ఫామ్లోకి రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి నువ్వు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చిన ఫార్మాట్ ఎలా ఉండాలి? IRO00 ఈక్వల్ టు PAQ ఫామ్లో ఉండాలి. PAQ ఫామ్లో ఉండాలి. వేర్ దీస్ P and Q ఆర్ ద నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. P and Q ఆర్ ద నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. నాన్ సింగులర్ అంటే ఏమిటండి? ఆల్రెడీ నేర్చుకున్నాం. Determinant of a given matrix is not equal to 0. That means det of P not equal to 0, det of Q not equal to 0 రావాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చెప్తాను, చూడండి. నోట్ చేసుకున్నారు కదా? స్టెప్ 1, స్టెప్ 2. ఈ స్టెప్ 2లోనే మనం ఈ రెండు యూజ్ చేసుకుంటాం. ఓకే, ప్రాబ్లం. ఫైండ్ 2 non-singular matrices. ప్రాబ్లం ఎలా అడుగుతారో చూడండి. డైరెక్ట్ గా ర్యాంక్ అని మాట్లాడు. ఫైండ్ 2 non-zero matrices, non-singular matrices P and Q such that PAQ is in normal form. PAQ is in normal form, and hence find the rank, and hence
find the rank of A where A is equals to 2 minus 1 3 1 1 1 1 minus 1 1. నోట్ చేసుకున్నారా ప్రాబ్లం? సి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు క్లియర్గా పిఏక్యూ అండ్ నార్మల్ ఫామ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. వితౌట్ మెన్షనింగ్ పిఏక్యూ అని చెప్పకుండా డైరెక్ట్గా నార్మల్ ఫామ్ అని అంటే మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకునే విధంగా చేస్తే సరిపోతుంది. నౌ సి దీనికి ఫస్ట్ నువ్వేం చేస్తావు? సొల్యూషన్. మ్యాట్రిక్స్ ఎలా ఉంది? 3/3 మ్యాట్రిక్స్ ఉంది. సో నీ ఫస్ట్ స్టెప్ ఏమై ఉండాలి? ఎస్, ఏ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐ ఫార్మాట్లో ఐ ఆర్డర్ ఎంత అవ్వాలి? 3 అండ్ పోస్ట్ ఫ్యాక్టర్ ఆర్డర్ ఎంత ఇవ్వాలి? 3. ఇలా కన్సిడర్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అవునా? సో నోట్ డౌన్, నోట్ చేసుకోండి ప్రాబ్లమ్ని. గివెన్ matrix A equals to a 3/3 matrix 1 minus 1 3 1 1 1 1 minus 1 1. Write A 3/3 equals to I 3/3 A I 3/3 where I is the identity matrix of order 3. Okay, now next step. What is your A? 2 minus 1 3 1 1 1 1 minus 1 1 ఈక్వల్ టు ఐ 3/3 అంటే ఎంత? 1 0 0 0 1 0 0 0 1. బాగా రాస్తా. నెక్స్ట్ దీన్ని ఇంక నువ్వేం మళ్ళీ రాయక్కర్లే, డైరెక్ట్గా సేమ్ మ్యాట్రిక్స్ రాస్తున్నావు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచి నౌ ప్రీ ఫ్యాక్టర్ మెన్షన్ చేయి, పోస్ట్ ఫ్యాక్టర్ మెన్షన్ చేయి. 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు మనం పిఏక్యూ ఫామ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? అప్లై రో ఆపరేషన్స్ టు దిస్ and the prefactor of A. Suppose నువ్వు column operations చేయాలనుకున్నావు అనుకో, apply column operations to this A and the post factor this matrix. Okay, now first see ప్రాబ్లం నోట్ చేసుకుని నేను బోర్డు క్లియర్ చేసి ఈ లాస్ట్ వాల్యూని పైన రాస్తాను, అక్కడ నుంచి ఆపరేషన్స్ చేద్దాం. ఓకే, 2 1 1 minus 1 1 minus 1 3 1 1 equal to 1 0 0 0 1 0 0 0 1 A 1 0 0 0 1 0 0 0 1. ఫస్ట్ దీన్ని ఉపయోగించుకుని దీన్ని జీరోస్ చేయడం, లేదా ఇక్కడ నాకు 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ ఇంటర్చేంజింగ్ R1 and R2, ఇంటర్చేంజింగ్ R1 and R2. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలి? అప్లై అంటే అప్లై ద సేమ్ ఆపరేషన్, సేమ్ రో ఆపరేషన్. రో అన్నాను కాబట్టి నువ్వేం మాట్లాడతావు? ఈ ప్రీ ఫ్యాక్టర్ని మాట్లాడతావు. ఇది పోస్ట్ ఫ్యాక్టర్, అవునా? సేమ్ రో ఆపరేషన్స్ టు ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఇన్ RHS. ఓకే, నౌ సి ఏం చేస్తున్నావు? 1 1 1 2 minus 1 3. మరి R3 పరిస్థితి ఏంటి? దాని మీద నువ్వేం ఆపరేషన్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసేస్తావు. 1 minus 1 1 0 1 0 1 0 0 0 0 1
మరి ఈ పోస్ట్ ఫ్యాక్టర్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నేను మీకు ముందే మెన్షన్ చేశాను. రో ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ప్రీ ఫ్యాక్టర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. పోస్ట్ ఫ్యాక్టర్ని ఈ ఏ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఆపరేషన్ కోసం కిందకి దించాలి. సో నెక్స్ట్ ఆపరేషన్ కోసం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తావు. సో హియర్ ఇంటర్చేంజ్ లైక్ దిస్. ఓకే, మన మెయిన్ ఎయిమ్ ఏమిటి? మెయిన్ ఎయిమ్ ఏమిటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ పిఏక్యూ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. ఈ పి మీద ఓన్లీ రో ఆపరేషన్స్ రన్ అవుతాయి, ఇది ఓన్లీ కాలమ్ ఆపరేషన్స్ రన్ అవుతాయి. ఏ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో మన మెయిన్ ఎయిమ్ దీన్ని ఐడెంటిటీ కింద కన్వర్ట్ చేయాలి. ఐడెంటిటీ కింద కన్వర్ట్ చేస్తేనే ఆ ఆర్డర్ ఆర్ ఎంత అన్నదో మనకు ర్యాంక్ తెలుస్తుంది. సో చూడు, నా నెక్స్ట్ ఏం చేస్తావు? నేను ఫస్ట్ ఎకలాన్ ఫామ్లోకి ఉండడం కోసమని చూడండి రో ఆపరేషన్స్ చేస్తున్నాను కదా, ఈ 1ని ఉపయోగించుకుని R1లో ఉన్న 1ని ఉపయోగించుకుని ఈ 2ని 1ని 0 చేస్తున్నాను. ఎందుకు దీన్ని డైరెక్ట్ చేయట్లేదు, దీన్ని చేయట్లేదు, R2ని R1ని 2ని 1ని ఎందుకు చేయట్లేదు? ఎందుకండి మనం ఫస్ట్ దీన్ని టార్గెట్ చేసుకుని అంటే దీన్ని ఉపయోగించుకుని ఈ 2 వాల్యూస్ని సున్నాలు చేస్తాము. మనకు తెలిసిన ప్రొసీజరే. సో చూడు, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? R2లో చేస్తున్నావు. R2 మైనస్ 2R1 అంతేనా? నెక్స్ట్ R3 ఏం చేస్తావు? R3 మైనస్ R1. ఈ 2 ఆపరేషన్స్ని సేమ్ మళ్ళీ the same form apply the same row operations to prefactor of A in RHS. Row kabatti prefactor compulsory to mention చేయాల్సి ఉంటుంది. Now do it. సో R2 R3 లిమిట్ చేస్తున్నావు కాబట్టి R1 యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయాలి. నౌ R2 ఎంత వచ్చిందో చెప్పండి నాకు, నేను ఇది క్యాలిక్యులేట్ చేసే లోపల. ఇన్ ద మీన్ వైల్ రిమైనింగ్ మ్యాట్రిక్స్ నేను రాసేస్తూ ఉంటాను. అవునా కదా? Did you got the same values? Yes. Cross check చేయండి ఒకసారి. 2 minus 2 0, minus 1 minus 2 minus 3, 3 minus 1 sorry 3 minus 2 1. Okay, clear. 1 minus 1 0, minus 1 minus 1 minus 2, 1 minus 1 0. So ఇది కూడా అయిపోయింది. Now similarly this one also. R2 minus 2R1, R2 minus 2R1, 1 minus 0, 1, 0 minus 2, minus 2, 0 minus 0, 0. Similarly, the last column, last row, 0 minus 0, 0 minus 1, minus 1, 1 minus 0, 1. అర్థమైందండి? మీకు అర్థమవుతుందని మళ్ళీ ఒక్కసారి నేను ఆపరేషన్ ఒక బయటకు చదువుతున్నాను. ఓకే, నౌ use this element and make 0 the value minus 2. R3లో ఉన్న మైనస్ 2ని దీన్ని ఉపయోగించుకుని 0 చేస్తున్నాను. చెప్పాలి ఆపరేషన్. R3లో చేస్తున్నామండి. 3R3 2 చోట్ల మైనస్ ఉంది, మైనస్ 2R2. Again write down. Apply the same row operation. ప్రతిసారి రాయాలండి అని అంటే కంపల్సరీ రాయాలండి. అప్పుడే కదా నువ్వు రో ఆపరేషన్స్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్స్లో అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్లై చేసిన మ్యాట్రిక్స్ ఏంటన్నది వేస్తాను.
చూడు R3 మీద చేస్తున్నావు కాబట్టి R1 R2 యాజ్ ఇట్ ఈస్. R3లో చేసే ఆపరేషన్ 0 -6 + 6 అంటే 0. 0 - 2 అంటే -2. దిస్ విల్ బి యువర్ కాలమ్. ఇక్కడ చూడు 3R3 0 - 3 3. 2R2 2 - 4 0. Subtraction -2 1 3. సో వీటిని నువ్వు రాస్తే సరిపోతుంది. డూ ద క్యాలిక్యులేషన్ అండ్ టెల్ మీ యువర్ మ్యాట్రిక్స్. R3 మీద చేస్తున్నావు. R1 R2 0 1 0 1 -2 0. నా ఇందాక రాసాం కదా, చెప్పండి. R3 0 0 -2. R3 0 -3 3. R2 2తో మల్టిప్లై చేయాలి. 2 -4 0. Subtraction -2 + 1 3. ఓకే చూడు. సో నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో 1 0 0 బాగానే వచ్చింది. 1 0 0 0 1 0 0 0 1 ఫార్మాట్ లో ఉంది కదా. సో ఈ రెండు జీరోస్ అని. ఇంకా నీ టార్గెట్ ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో మిడిల్ 1 రావాలి. ఇవి ఇవి అండ్ దిస్ ఎలిమెంట్ జీరోస్ అవ్వాలి. ఫస్ట్ మనం కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసుకుని ఇప్పుడు రిమైనింగ్ ఎంట్రీస్ జీరోస్ చేయడానికి చూస్తాం. కాలమ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఎటువైపు జంప్ చేయాలి? పోస్ట్ ఫ్యాక్టర్ మీదకి వెళ్ళాలి. అప్పుడు ప్రీ ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయాలి. నా సి ఇప్పుడు కాలమ్ ఆపరేషన్స్ చేస్తున్నావు. దేన్ని యూస్ చేసుకుని అంటే దేన్ని ఉపయోగించుకుని చేస్తున్నావు? ఈ 1ని ఉపయోగించుకుని కాలమ్ 2లో ఉన్న ఇక్కడ 1ని, C3లో ఉన్న ఇక్కడ 1ని జీరోస్ చేయాలి. దట్ మీన్స్ C2 మీద చేస్తున్నావు ఆపరేషన్. C2 - C1 పొరపాటును కూడా దీన్ని ఉపయోగించుకుని చేయకండి. మీకు అలా చేసినా వస్తుంది, కానీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లెంగ్త్ పెరిగిపోతూ ఉంటాయి. సో యూస్ దిస్ వన్. మీకు ఈ పాటికి మేడం ఎట్లా ప్రొసీడ్ అవుతుందో తెలిసిపోయి ఉండాలి. ఎకలాన్ ఫార్మ్ మోడల్లో ఒక్కొక్క స్టెప్ వైజ్ నేను రెడ్యూస్ చేస్తున్నాను. నౌ సి 1 - 1 ఫస్ట్ 1ని యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఫస్ట్ కాలమ్ని సెకండ్ కాలమ్ మీద రాస్తున్నారు. 1 - 1 C2 - C1 0 -3 -0 -3 0 -0. ఓకే, దిస్ వన్ ఇస్ ఓవర్. నౌ C3 - C1 చూడండి, ఇక్కడ ఉన్న 1ని ఇక్కడ 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. 0 1 - 0 1 -2 -0 -2. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని టచ్ చేయొచ్చా? దీన్ని ఉపయోగించవచ్చా? లేదు. ప్రీ ఫ్యాక్టర్ని యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయాలి. 0 1 0 1 -2 0 -2 1 3. ఏ నౌ ఇక్కడ నువ్వేం రాయాలి? అప్లై ద సేమ్ బట్ విత్ కాలమ్ ఆపరేషన్స్. నేను కింద రాస్తాను ఈ వాల్యూని. అప్లై ద సేమ్ column operations to post factor of A in RHS. Okay, now apply chesi
మ్యాట్రిక్స్ ఏముందో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. నెక్స్ట్ C2 లో ఏం చేసావు? C2 మైనస్ C1, C2 మైనస్ C1 మైనస్ 1 1 0. నెక్స్ట్ C3 మైనస్ C1 మైనస్ 1 0 1. ఇజంట్ ఇట్? ఇప్పుడు నువ్వు ఈ రెండింటిని 0 చేసావు. నెక్స్ట్ ఏం చేయాలి? దిస్ ఎంట్రీ హ్యావ్ టు మేక్ 0. దానికన్నా ముందు చూడు, ఇక్కడ -3 ఉంది కదా, దీన్ని -3తో డివైడ్ చేయి. C2 by -3. Then we get same, apply the same column operation to post factor of A in RHS. ఎలా వస్తుంది? ఫస్ట్ కాలం అని యాజ్ ఇట్ ఈస్ రాసావు. సెకండ్ కాలం 0 1 0. ప్రీ ఫ్యాక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తున్నావు. ఫస్ట్ కాలం థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్ రాశారు. ఆపరేషన్ దేని మీద? కాలం 2. సో బై -3 అంటే ఇక్కడ 1/3 -1/3 0. మేడం ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, చెయ్యొచ్చా? రావచ్చా? రావచ్చు, దానిలో ఏం తప్పులేదు. ఫైనల్గా నీకు వచ్చే PQ నాన్ సింగులర్ వచ్చినా లేదో క్రాస్ చెక్ చేసుకుందువు కానీ. నౌ సో 1 0 0 0 1. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎంట్రీ 0 అయిపోవాలి. సో నువ్వేం ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది? C2ని ఉపయోగించుకుని దీన్ని చేస్తే సరిపోతుంది. C3 implies C3 minus C2. Okay, apply the same column operation to post factor of A in RHS. ఫస్ట్ C3 మీద అప్లై చేస్తున్నావు కాబట్టి C1 C2ని బోత్ సైడ్స్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయండి. ప్రీ ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయాలి. నేను ఇది వేసే లోపల నాకు కాలం 3 C3 వాల్యూ ఎంతో మీరు చెప్పాలి. C3 minus C2. C3 minus C2. I'll write it here. -1 minus 1/3 minus 4/3. 1/3 1. సో ఇంకేం మిగిలింది? 1 0 0 0 1 0. ఇంక ఇప్పుడు -2ని నువ్వు 1 కింద చేస్తే నీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I3 ఫార్మాట్లో వచ్చేస్తుంది. అంటే ఇంకా నువ్వు లాస్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? ఎస్, డివైడ్ విత్ -2 టు ది కాలమ్ 3. ఇది క్లియర్ చేస్తున్నానండి, ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కదా. దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాను. ఓకే, now we are doing the operation on C3. So C3 ఏం చేస్తున్నావు? C3 by -2. So ఏం చేయాలి? at the same time the same operation must be done to post factor of this given matrix. Apply the same operation, column operation. Column operation దేనికి అప్లై చేస్తున్నాం? టు ది పోస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఎక్కడ? ఇన్ RHS. ప్రీ ఫ్యాక్టర్ని యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తాం. దెన్ దిస్ విల్ బికమ్ ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఫస్ట్ 2 కాలమ్స్ని 1 0 0 0 1 0. ఇప్పుడు దీని మీద అప్లై చేస్తే 0 0 1.
దిస్ ఈక్వల్స్ టు 3 ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తున్నావు 0 1 minus 2 1 minus 2 1 0 0 3 a ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ 1 0 0 1 by 3 minus 1 by 3 0 ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు minus 4 by 3 కి minus 2 చేస్తున్నావు 2 by 3 next minus 1 by 6 1 by minus 2 this is your matrix. Yes or no? Yes. Now, this is of the form I3 by 3 or I3 equals to PAQ form, isn't it? Now check whether P and Q are non-singular or not. Ante det P enta chudu 0 into all 0 minus 1 into 3 ante minus 3 which is non-zero. Value anta avnavandi, fraction avandi, positive avnavandi, negative avnavandi, but never be equal to 0. So clearly non-zero. Therefore P is non-singular matrix. Similarly, check it for Q. That Q 1 into minus 1 by 3 minus 1 by 2 minus 0 minus 1 by 3 into 0 plus 2 by 3 into cross multiplication 0. So you got 1 by 6 which is non-zero. Clearly Q is also a non-singular matrix. So that what is your rank? Rank is nothing but 3. This is of the form I3 PAQ where P and Q are non-singular matrices and hence rank of the matrix A is 3. Is it clear? Yes. ఒకసారి చూడండి, ప్రాబ్లం అంతా నోట్ చేసుకున్నారు కదా. నోట్స్లోని నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ని ఒక్కొక్కసారి వరుసగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ 3/3 ఐ మీన్ స్క్వేర్ మ్యాట్రిక్సా రెక్టాంగులర్ మ్యాట్రిక్సా క్రాస్ చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అంటే M/M ఆర్ N/N మోడల్లో ఉందా లేదా M/N అన్న మోడల్లో ఉందో చూసారు. ఎస్, ఇచ్చిన ప్రాబ్లం క్లియర్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. నెక్స్ట్ ఏం చేశారు, ఏని I3 AI3 అని రాశారు. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. నెక్స్ట్ స్టెప్లో రో ఆపరేషన్స్ ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏకి అప్లై చేశారు. అట్ ద సేమ్ టైం కాలమ్ ఆపరేషన్స్ని పోస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏకి అప్లై చేసి ఏని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ మీరు ప్యారలల్గా రన్ చేస్తారు. దెన్ యూ గాట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఆఫ్ ద ఫార్మ్ I3 ఈక్వల్ టు PAQ. మిమ్మల్ని ప్రాబ్లంలో ఏం అడిగాడు, ఫైండ్ ద మ్యాట్రిసెస్, 2 నాన్-సింగులర్ మ్యాట్రిసెస్ P అండ్ Q. P అండ్ Q ఏమిటని అడిగారు. హియర్ P ఈజ్ యువర్ మ్యాట్రిక్స్ దిస్ వన్ అండ్ Q ఈజ్ దిస్ వన్. ఓకే, ఇవి నాన్-సింగులర్ అని కోసమని మీరు det of P not equal to 0 and det of Q not equal to 0 వచ్చిందా లేదా క్రాస్ చెక్ చేశారు. దెన్ I3 represents IR. R is nothing but the rank of the given matrix. So what will be your rank? 3. ఈ విధంగా మీరు ప్రొసీడ్ అవుతారు. సపోజ్ ఇప్పుడు నేను మీకు 1 2 3
4 5 6 7 8 1 1 1 2 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చాను అనుకోండి, మీరు ఎలా చేయాలి? ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి? B is equals to I3 B I4 అని తీసుకుని ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. నోట్ చేస్తున్నారు కదమ్మా? నౌ ఐల్ గివ్ యూ సమ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ PAQ మోడల్ అండ్ ఇకలాన్ అండ్ నార్మల్. మీకు ప్రాక్టీస్ పర్పస్ని ఇకలాన్ ఫామ్, నార్మల్ ఫామ్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి కూడా చేయండి. ఓకే, నోట్ డౌన్. ఫైండ్ ద rank of a matrix of the following matrices using echelon form. First one, 1 2 3 6 2 4 2 8 3 3 1 7 0 2 3 5. Second one, -2 -1 -3 -1 1 2 3 -1 1 0 1 1 రోగా చెప్తున్నాను, 0 1 1 -1. ఆ లాస్ట్ వన్స్ చూసి నవ్వుతున్నారా? కానీ దీన్ని చాలాసార్లు ఆన్లైన్ బిట్లో అడిగాడు. అట్ ద సేమ్ టైం ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఒక బిట్ కింద దీన్ని అడిగాడు. సో డూ ఇట్. నెక్స్ట్ క్లాస్లో దాని ఆన్సర్ చూద్దాం. Find the rank of the following matrices using normal form. One columns మాట్లాడుతున్నా. 1 -2 1 2 4 0 1 3 2 0 0 -8. 8 0 -8 1 3 -1 3 2 -3 6 2 4. Find the rank of the matrix using normal form of type PAQ, where P and Q are non-singular matrices. One 1 1 1 -1 -1 3 1 1. ఎగ్జామ్లో ఫైండ్ ద ర్యాంక్ అని ఒక మ్యాట్రిక్స్ ఇస్తే యూ కెన్ ఆప్ట్ ఎయిదర్, యూ కెన్ సెలెక్ట్ ఎయిదర్ ఇకలాన్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్ ఆర్ PAQ ఫామ్. పర్టికులర్గా ఇకలాన్ ఫామ్ అని అంటే ఇకలాన్ ఫామ్లోనే చేయాలి. అలాగే నార్మల్ ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ నార్మల్ ఫామ్లో కేవలం IRE మోడలా లేకపోతే PAQ మోడలా అన్నది మెన్షన్ చేస్తే కరెస్పాండింగ్గా చేయాలి. లేదంటే యూ కెన్ చూస్ ఎనీ వన్. ఓకే, నోట్ డౌన్ దీస్ ప్రాబ్లమ్స్ and complete it. Thanks for watching.